హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ గాయత్రి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయితే పొంగల్ చేస్తున్నాను. గాయత్రికి ఒక్కదానికే కాదు, ఇంట్లో అందరికీ అనమాట. ఇక్కడైతే నేను 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, 1/2 కప్ ఆఫ్ పెసరపప్పు అయితే తీసుకున్నాను. దీంట్లోనే జీలకర్ర, కొంచెం ఉప్పు, మిరియాలు అయితే వేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. దాంట్లోకి తాలింపు వచ్చేసి నెయ్యితో వేసుకుంటే తాలింపు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే నేను నెయ్యి తీసుకున్నాను. దీంట్లో ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం అల్లం యాడ్ చేసుకుంటాను. అల్లం ఎందుకు అలా వేసాను అంటే గాయత్రి తింటుంది కదా, అల్లం అంతవరకు అయితే తీసేయొచ్చు అని చెప్పేసి అలా అయితే వేసుకున్నాను. ఇంక ఇక్కడైతే చూడండి మెత్తగా అయితే అయిపోయింది. అంటే కొంచెం జారుతూ ఉంటే బాగుంటుంది తినడానికి. అందుకని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే ఇట్లా మిక్స్ చేసేసుకున్నాను. దాంట్లో అట్లా గట్టిగా తిక్కుగా ఉంది కాబట్టి మనం కొంచెం వేడి వాటర్ అయితే వేసుకొని మామూలుగా జారేటట్టు అయితే చేసుకోవచ్చు. అంటే చల్ల వాటర్ వేయకూడదు, వేడివే వేయాలన్నమాట. ఇంక ఇక్కడైతే చూడండి రాత్రికి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి ఎలా తింటుందో, చాలా ఇష్టంగా తింటుంది ఈ పొంగల్ అయితే. ఇవాళ కొంచెం కారం ఎక్కువైంది, అంటే మిరియాలు ఎక్కువ వేసాను కాబట్టి. అంతే, వీడియో ఇంకా